తోతా మ్యాజిక్ టీవీ. దానికంటే సిగ్గులేదు. నీకేమైందే? నా ఫ్రెండ్ని తిడతావే? ఆగు, నీ సంగతి చెప్తా. అత్త రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి అత్త సామాన్లు మొత్తం పగలగొట్టేస్తుంది. కోడలు తన వస్తువులు పగలగొడుతుంటే అత్త కూడా పరుగున కోడలి రూమ్ కి వెళ్లి కోడలి వస్తువులు కూడా పగలగొడుతూ ఉంటుంది. ఇంతలోనే లోపల నుండి అత్త పెద్దగా కేక పెడుతుంది. ఓయమ్మో, ఓ తల్లో, ఓ దేవుడా, చచ్చిపోతే దేవుడా, ఓ దేవుడా అని అత్త గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. అత్త గదిలో ఉన్న చంద్రకాంతం, వంటగదిలో ఉన్న భాగ్య ఇద్దరు కలిసి పరుగు పరుగున సూర్యకాంతం అత్త కింద పడ్డ గదిలోకి వెళ్తారు. అత్త నేల మీద పడి లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఓసేయ్, మీ మొహాలు మండ, మీకేమొచ్చిందే? అలాగే చూస్తూ నిలబడ్డారు. వచ్చి కాస్త సాయం చెయ్యండి. అయ్యో అత్తయ్య, అలాగలా పడిపోయారు. అదేం ప్రశ్నే? మళ్ళీ కింద పడి చూపియాలా ఏంటి? అంతా మీ వాళ్ళే. మీ చేతులేరగా మీ కాళ్ళు పడిపోను. వచ్చి లేపండే, నొప్పిగా ఉంది. ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారు అంటే ఏంటో అనుకున్నా. ఈ రోజు తెలిసింది. నాకిక్కడ నడుములు విరిగాయంటే నువ్వొక దానివి పానకులో పుడకలాగా మీదకు లేపండే అని సూర్యకాంతం అత్త అంటుంది. కోడలికి నా వల్లే అత్త కింద పడింది, మళ్ళీ భర్తకు తెలిస్తే కష్టం అనుకొని, భాగ్య కొంచెం సహాయం చేయవే, తీసుకెళ్లి మా అత్త గదిలో దింపేద్దాం. నా గదిలోకి కాదే, హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. చచ్చేలా ఉన్నా. మీ అత్తలు ఇప్పుడే చావరలేమ్మా. కోడల్ని హింసించిన పాపాలు అన్ని అనుభవించే పోతారు. ఒసేయ్, సహాయం చెయ్యి అంటే సావు సామెతలు చెప్తావా అని నొప్పిగా ఉంది. కోడలా, నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. చంద్రకాంతం, హాస్పిటల్ లేదు ఏం లేదు, ఇది నాటకాలాడుతోంది. వద్దే, హాస్పిటల్ సంగతి భగవంతుడికే తెలుసు కానీ ముందు దీన్ని తన గదిలో వదిలిపెడదాం. మళ్ళీ దీనికి ఏమైనా అయితే నా తలకి చుట్టుకుంటాది అని చంద్రకాంతం భాగ్యకి చెప్పి అత్తని ఇద్దరూ కలిసి లేపుతారు. ఎంత బలంగా ప్రయత్నించినా కొంచెం కూడా లేపలేకపోతారు. ఒసేయ్, ఇంత బరువున్నావేంటే? బరువున్న సంగతి తర్వాత కానీ కొంచెం గట్టిగా లేపే. ఇప్పుడు తేలికైనా ఇదో కొంచెం లేస్తున్నా. లేపండి, లేపండి అని అంటుంటే భాగ్య చెయ్యి ఒక్కసారిగా వదిలేస్తుంది. సూర్యకాంతం మళ్ళీ కింద పడుతుంది. కింద పడిన సూర్యకాంతం గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఓ దేవుడు, నన్ను చంపేస్తున్నారు. నన్ను రక్షించే నాదుడే లేడా? ఓ దేవా, ఓ దేవా. ఎందుకు అలా అరిచి గోలు చేస్తున్నావు? నీ ముసలి కన్నీళ్ళకి ఏ దేవుడు కరుణించడు కానీ ఊరుకో. నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. ముందు గదిలోకైతే వెళ్దాం అత్తయ్యా. దాహం, దాహం, దాహం అని బాధపడుతుంటే, నేను వెళ్ళి తీసుకొస్తా. భాగ్య కొంచెం అత్తయ్యని చూసుకుంటూ ఉండు. వద్దమ్మా కోడలా, నువ్విక్కడే ఉండు. నీ వెళ్ళావా అంటే అది నన్ను చంపేస్తది. నిన్ను చంపి ఆ పాపం నేనెందుకు మూట కట్టుకుంటానే? లేదమ్మా కోడలా, నువ్విక్కడే ఉండు. భాగ్య, వంటగదిలోకి వెళ్ళి కాస్తని మంచినీళ్లు పట్టుకురావా? ఏదో నీతో సెకండ్ షో సినిమాకి వెళ్దామని వస్తే ఇదేమో మన టికెట్లు కాల్ చేసింది, డ్రామాలు చేసింది. ఈ పాపం ఊరికే పోతదా? ఇదిగో ఇలా తగలడ్డది. అవన్నీ తర్వాతే. ఇది పోతే కష్టం. నేను కొట్లాడడానికి ఎవరు ఉండరు అని అంటే అత్త ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. భాగ్య వంటగదిలోకి వెళ్లి మంచినీళ్ళు తీసుకొని వస్తుంది. ఇదిగో తీసుకొని సావు. నాకు అనుమానంగా ఉంది. ఇందాకే నన్ను చావు అన్నది, చంపుతా అన్నది. నీళ్లలో విషం కలుపుకొని వచ్చుంటది. నువ్వు ప్రైమ్ మినిస్టర్వి, నిన్ను చంపడానికి అది విషం కలుపుకొని వచ్చింది. హేహే, డోరు మూసుకొని తాగు. నాకు బీపీ లేసిందంటే ఇక్కడే వదిలేసి వెళ్తా. అది మీరిద్దరూ కలిసి నన్ను చంపుదామనుకుంటున్నారు. పద్మ నోరు ఆగలేక మందు కోసం మళ్ళీ వస్తుంది. సూర్యకాంతం కింద పడి ఏడుస్తున్నది చూసి, అయ్యో అయ్యయ్యో, సూర్యకాంతాన్ని చంపుతున్నారే. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినవే? ఇంకెందుకు వస్తాది? అత్త నీకు కంపెనీ ఇవ్వడానికి వచ్చింటది. కింద పడితే లేపకుండా సినిమా చూసినట్టు చూస్తున్నారా? ఎంత ఘోరం మీ మొహారం అండ. వచ్చావా? ఓ వగలాడి, దీని నడుములు ఆల్రెడీ విరిగా. ఇప్పుడు నీ నడుములు ఎరగొడతా. నా నడుములే ఎరగొడతానంటావానే? కుక్క నడుములే కాదు, పళ్ళు కూడా రాలగొడతాను. నక్క రావేరా, ఎవరివి ఎవరు రాలగొడతారో చూసుకుందాం అని పద్మ అంటే కింద ఉన్న సూర్యకాంతం, ఒసై నా ఇంట్లో కాదే, మీ ఇంట్లోకి పోయి కొట్లాడుకోండి. ఎంత మాట అన్నావే? ఏమో పాపం కదా అని నీకు సపోర్ట్ చేస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? నువ్వు సపోర్ట్ చేయడానికి వచ్చావే, లేక నిన్నాలక జివ్వు జివ్వుమంటే మందు కోసం వచ్చావా? చూసారా మహాప్రభో, ఎంత మాట అన్నది. ఏదో కింద పడ్డది అని సపోర్ట్ చేయడానికి వస్తే నువ్వు తాగి తోలకుండా కింద పడుకుంటే చాలు, నాకు తర్వాత సహాయం చేద్దువు. నన్నే తాగుబోతూ అంటావా? అందుకనే నిన్న అడుగులు విరిగాయి. నన్నే హేళన చేస్తావాని? ముందు నా ఇంట్లో నుండి నడవండి అత్త కోడళ్ళు.
మందు కోసం వస్తావు కదా ఇప్పుడు చెప్తాను. ఏంటే నీవు చెప్పేది గాడిద గుడ్డు. ముందు నా ఇంట్లో నుండి నడిచి మాట్లాడండి. సిగ్గు శరం లేకుండా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? పదాన్ని వింటికైతే నిద్దవడ పళ్ళు రాలగొడతా అని అత్త కోడలు తిట్టుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఎంత పొగరు నీకు? భాగ్య ఏదో సహాయం చేద్దామంటే దాన్ని కూడా తిట్టి పంపించావు. ఇప్పుడు నిన్నెలా నీ గదిలోకి తీసుకెళ్ళాలి? నువ్వు చేసినవు కాబట్టి నువ్వే తీసుకెళ్ళాలి, లేకపోతే నీ బండారం బయట పెడతా. అత్త నొప్పితో బాధపడుతుంటే చంద్రకాంతం వంటగదిలోకి వెళ్లి వస్తుంది. సూర్యకాంతం కళ్ళు పెద్దగా చేసి చంద్రకాంతం వైపు అలాగే చూస్తూ ఉంటుంది. చంద్రకాంతం ఏం తీసుకొచ్చింది, అత్త ఎందుకు అలా షాక్ అయి చూసింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. Tota Magic TV. Please like, share and subscribe my channel.